చూసారా, ఇదొక ప్రభుత్వ కార్యాలయం. కాకినాడలో ఉన్న డిసిసిబి ప్రధాన కార్యాలయం. డిసిసిబి అంటే జిల్లా సహకార సంస్థకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్కి ఇటీవల రంగులు మార్చారు. బిల్డింగ్కి కార్యాలయానికి మార్చిన రంగులు చూడండి, మొత్తం 3 రంగులు, ఎరుపు, పసుపు, కాషాయం. 3 రంగులు దేనికి సంకేతంగా మీరు భావిస్తున్నారు? గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక ప్రభుత్వ కార్యాలయాలకి, కొన్ని గ్రామ సచివాలయాలకి, ఇతర చోట్ల తన పార్టీ రంగులేస్తున్నారు అన్న దాని మీద చాలా పెద్ద వివాదం నడిచింది. రంగుల చుట్టూ చాలా రచ్చ సాగింది. అప్పట్లో పార్టీ రంగుల్ని ప్రభుత్వ కార్యాలయాలకి వేస్తారా అంటూ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఉపన్యాసాలు ఇచ్చారు, చాలా తీవ్రంగా తప్పుపట్టారు. పార్టీ రంగుల్ని ప్రభుత్వ కార్యాలయాలకి వేయడం ఏంటి అన్నట్టుగా నిరసించారు. ఏకంగా న్యాయస్థానాల వరకు కూడా వెళ్ళారు. కోర్టు కూడా తప్పుపట్టిన తర్వాత మళ్ళీ రంగులు మార్చాల్సి వచ్చింది. ఇలా రంగులు మార్చడానికి ప్రజాధనం వృధా అయ్యింది అన్నట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి ఘనత ఆ ప్రభుత్వానికి దక్కింది. దాన్ని తప్పుపట్టినటువంటి వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారో ఆలోచించండి. వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు తప్పుబట్టి అది చాలా చేయకూడనటువంటి నేరం అన్నట్టుగా చెప్పుకొచ్చి ఇప్పుడు మళ్ళీ అదే ప్రయత్నం, అదే రీతిన పార్టీ రంగుల్ని అద్దేయడాన్ని ఏ రకంగా చూడాలి? ఇది కాకినాడ డిసిసిబికి ప్రస్తుతం జనసేన పార్టీకి చెందిన తుమ్మల బాబు అనే నాయకుడు ఇన్ఛార్జిగా ఉన్నారు. దానికి ఆయన నామినేటెడ్లో చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. ఎన్నికల ద్వారా గెలవాల్సి ఉంది. ఎన్నికలు నిర్వహించకుండా సహకార సంస్థలకి ఎన్నికలు అనేది గడిచిన 11-12 ఏళ్లుగా లేకుండానే నామినేటెడ్ పద్ధతిలో తమకు కావలసినటువంటి వాళ్ళని నియమిస్తున్నారు. ఆ క్రమంలో కాకినాడ జనసేన పార్టీ నాయకుడికి దక్కింది. అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ పోస్టు తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఇక్కడ కాషాయం, ఇది బీజేపీతో వీళ్ళు పొత్తు ఉన్నారు కాబట్టి 3 పార్టీల కూటమి సూచికగా ఈ రంగులు అద్దేసినట్టు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వైఎస్ఆర్సీపీ ఒక పార్టీ కాబట్టి ఒక పార్టీ రంగులేస్తే వీళ్ళు 3 పార్టీల కూటమిగా 3 పార్టీల రంగుల్ని ప్రభుత్వ భవనాలకి వేస్తున్నారు. మరి అప్పట్లో తప్పు, ప్రభుత్వ ధనం వృధా అని చెప్పినప్పుడు ఇప్పుడు ఎట్లా సరైనదవుతుంది? అప్పుడు తప్పని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇదే పని ఎందుకు చేస్తున్నారు? నిజానికి ఇట్లా ప్రభుత్వ భవనాలకి, ప్రభుత్వ ధనంతో చేపట్టిన కార్యకలాపాలకి రంగులేయడం అనేది 2014 తర్వాతే మొదలైంది. అప్పట్లో చంద్రబాబు నాయుడు పాలనలో ఆఖరికి శ్మశానాల గోడలకు కూడా పసుపు రంగు వేసేసినటువంటి చరిత్ర ఉంది. దాని మీద చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వచ్చాయి. దాన్ని చాలామంది తప్పుపట్టారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రంగుల వ్యవహారం మరింత ముదిరింది, ఇంకా తీవ్రతరమయ్యింది. ఇప్పుడు మళ్ళీ కూటమి పాలనలో ఇది హద్దులు మీరిపోతుంది. అడ్డం దిడ్డంగా ఎక్కడో పంచాయతీలో సచివాలయానికో ఇంకెక్కడో కాదు, రేషన్ సరుకులు పంపిణీ చేసేటువంటి ప్యాకెట్లు కూడా పార్టీ రంగులేసేస్తున్నారు. ఇప్పుడు డిసిసిబి లాంటి జిల్లా ప్రధాన కార్యాలయానికి కూడా, ఉమ్మడి జిల్లాకి 3 జిల్లాలకి ప్రధాన కార్యాలయం, దీనికి కూడా ఇప్పుడు ఈ రీతిన 3 పార్టీల రంగులు వేసేస్తున్నారు. మరి అప్పుడు తప్పు అయితే ఇప్పుడేమనాలి? అప్పుడు అంత గుండెలు బాధేసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడెందుకు అదే పని చేయాలి? అప్పుడు నేరం అంటూ న్యాయస్థానంలో పిటిషన్ వేసినటువంటి వాళ్ళు ఇప్పుడెందుకు ఈ రీతిని సాగాలి? జనం అంతా గుర్తించలేరా, గ్రహించలేరా? సామాన్యులకు అర్థం కాదా? తాము చెప్పినటువంటి తప్పుల్ని మళ్ళీ తామే చేస్తుంటే ఎంతగా విడ్డూరమైనటువంటి రీతిలో సాగుతున్నారో చాలామందికి ఇట్టే అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వ తీరుని ఇది చాటుతోంది. దీని మీద ఇలా రంగులు మారుస్తున్నటువంటి వైనం మీద పార్టీలు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళల్లా తమకు నచ్చినటువంటి రంగులు, తమ పార్టీ రంగుల్నే ప్రభుత్వ భవనాలకి వేస్తున్నటువంటి ధోరణి మీద మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి.